ఫస్ట్ 14,500 క్వింటాలు పలుకు ఇచ్చారు. 1,500 ఒక డిఎఫ్ సంచి. మరి ఒక రైతులకు ఏమవుతుందంటే మినిమం కూలీ వాళ్ళకి 500 నుండి 600, 650 ఇట్లా కూలీలు పీకడానికి. మాకు అక్కడ నుండి మిషన్ దాన్ని వేస్తాం కదా బరకడానికి మిషన్. ఆ మిషన్కు ఒక గంటకు 1,500. ఇక్కడికి వస్తే 5,400, 5,300, 700, 7,000 ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. మాకు మినిమం 8,500 అట్లా ధర పోతేనే గిట్టుబాటు అవుతుంది. ఇది ప్రజలకు చాలా లాస్. అంత కష్టపడి రాత్రి పగలు కష్టపడి మళ్ళీ అదొక బోర్లు కరెంటులది అని అనకుండా రాత్రి పగలు కష్టపడ్డందుకు వాళ్ళకు గిట్టు ధర చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మంచిగా చేయగలుగుతారని అందరికీ కోరుకుంటున్నాను. మీ దగ్గరికి మార్కెట్ అధికారులు వచ్చి మీకు ఈ విధంగా మద్దతు ధర ఇస్తాం అది అని ఏం చెప్పలేదు? ఏం చెప్పలేదు సార్. ఏ మార్కెట్ అధికారులు వచ్చి ఏ ధర చెప్పలేదు. ఖాళీ మాకు ఏంటంటే ఇదే ధర చెప్పిండ్రు. వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు. ఎవరు వస్తున్నారు? మధ్యవర్తులు వాళ్ళు మన ఏమంటారు మిల్లు వాళ్ళు మధ్యవర్తులు వచ్చి చూసుకొని పోతా ఉన్నారు. వాళ్ళు ఎంత ఇస్తున్నారు రేటు? 5,500, 6,000, లాస్ట్ 7,000 అంతే అంటారు. ఏదో ఒక మంచి కాయను చూసి 7,000 రేటు పెడుతున్నారు, కానీ అంత తక్కువ రేటే పెడతా ఉన్నారు వీడైతే. అంతే కదా సార్. మీరు ఇట్లా సార్ వాళ్ళకి ఏం చెప్పలేదు? ఏం చెప్పలేదు సార్. ఏలు అన్ని మిషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఇచ్చిన కూలీ అన్ని లేదండి. మా రైతులకు చేయాలని బాగుపడుతున్నా కానీ ఏది లాసే ఉంది. మీరు చేయాల్సింది చేయాలి, మాకు ఏదో దారి చూపించాలి, మాకు అదే కావాలి. రేట్ల గురించి ఎవరు పలికిలేరు. 5,000 అంటున్నారు, 5,000 పడి 300 అట్లా అంటున్నారు. ఇంకా దానికి ధర పెంచాలంటే మేము లాసే ఉంది. ఇప్పుడు వేస్ట్ తెచ్చుకోవాలి, ఇక్కడ వేసాలంటే కూడలేక ఇక్కడ పడుతున్నామండి. మీరు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పదలుచుకున్నాం అంటే మీరు చేయాలని చెప్పదలుచుకుంటున్నాం. రేటు పెంచాలి, ఇది చేస్తే బాగుపడతాం, లేకపోతే మేము లాస్లో ఉంటాం. కొనలో బీజాలు ఉంటే మీ సబ్సిడీ దగ్గర వచ్చి కొనాలంటే రేట్లు ఎక్కువ ఇచ్చి కూడా ఇచ్చిపోవాలి. మా దగ్గర తీసుకోవాలంటే తక్కువ రేటు తీసుకొని మేము లాస్ అవుతుంది. అది మీరు గమనించండి. సమస్య మాది ఇంకే. 6,300 అంటున్నారు కాయ పల్లి. 14,200 క్వింటల్ మేము ఇదే పలుకు తీసుకుపోయినాం. పీకనికే బరకనికే మాకు కూళ్ళు ఒక 500 ఇచ్చినాం. ఈ గిట్టుబాటు మాకు ఎక్కడ కాకుండా ఇది రైతు అవుతున్నాం. దగ్గర ఇది 1,000 అయితేనే మాకు ఎన్పిట్ అవుతుంది, లేకుంటే రైతు